నాగర్కర్నూలు జిల్లా పెంట్లవేలి మండల కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పాత బస్టాండ్ సమీపంలోనే తన ప్రథమ చికిత్సా కేంద్రంలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ మల్లయ్యపై గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు అత్యంత క్రూరంగా దాడి చేసి హత్య చేశారు. సమాచారం ప్రకారం ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు చికిత్స కోసం వచ్చినట్లుగా కేంద్రంలోకి ప్రవేశించారు. అనంతరం తమ వెంట తెచ్చుకున్న కారపుణ్ణి మల్లయ్య కళ్ళలో కారం చల్లి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన మల్లయ్య అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందగా నిందితులు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. ఈ ఘటనతో ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. జనసమ్మర్దం ఉన్న ప్రాంతంలోని హత్య జరగడంతో స్థానికులు భయోందోళనకు గురయ్యారు. మల్లయ్యకు గ్రామంలోని కొందరితో గత కొన్నేళ్లుగా భూమి వివాదాలు ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా ఆయనపై దాడి జరిగినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భూమి తగాదాలే హత్యకు కారణమై ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడి భార్య మన్నెమ్మ మాట్లాడుతూ తమ భూమిపై కన్నేసిన కొందరు వ్యక్తులే తన భర్తను హత్య చేశారని ఆరోపించారు. సంఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాత కక్షలు, భూ వివాదాలు ఈ హత్యకు దారితీశాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. Yeah.